హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్ మరియు ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనకి ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్కి సంబంధించి కీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. సో సెకండ్ పార్ట్లో మనం ఏంటంటే అర్థమెటిక్ సంబంధించి సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే మనం ఏదైతే సో ఎగ్జామినేషన్ పర్పస్ అయితే చెప్పుకోవడం అయితే జరిగిందో మ్యాథ్స్కి సంబంధించి కానీ సో ఆ పేపర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే రావటం జరిగింది. సో ప్రీవియస్లీ ఎవరైతే మనకి ఒక 15 days బ్యాక్ మనం చూసుకున్నా సరే, ఏదైతే మనకి గ్రాండ్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, మనం ఏదైతే పేపర్ అనేది ఎక్స్పెక్ట్ చేసి పిల్లలకి ఇవ్వటం అయితే జరిగిందో మ్యాక్సిమం మనకి 99% పేపర్ అనేది సో యాజ్ ఇట్ ఈజ్ రావటం అయితే జరిగింది అనమాట. అంటే చాలా దగ్గరగా రావటం జరిగింది. సో జస్ట్ మనకి నెంబర్స్ అనేవి చేంజ్ అయితే అవ్వటం జరిగింది. సో పేపర్ అయితే మాత్రం చాలా వరకు దగ్గరగా అయితే రావటం జరిగింది అనమాట. సో ఇది మనకు ఒక విధంగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం మనం ఏదైతే క్లాసెస్ అనేవి చెప్పుకోవడం అయితే జరిగిందో సో ప్రీవియస్లీ నేను ఎప్పుడైతే మనం క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరిగింది, సో ఆగస్ట్ రాగానే ఏదైతే మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైందో సో అప్పుడు సిలబస్ అనేది ఎప్పుడైతే చేంజ్ అయిందనే విషయం మనకు తెలిసిందో ఆ రోజే మీకు పిల్లలందరికీ కూడా చాలా సార్లు రిపీట్ చేయడం అయితే జరిగేదన్నమాట. సో సిలబస్ అనేది చాలా వరకు తగ్గించడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి సిలబస్ బేస్ చేసుకుని మనం చదువుకోవాలంటే మనకి మ్యాథ్స్కి సంబంధించి చాలా తక్కువ సిలబస్ అనేది మనకు ఉంది. సో దీని మీద మనకి పేపర్ ఇచ్చేటప్పుడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి రిమైండ్ చేసేవాడిని అనమాట. ఓకేనా, సో 3 కేసెస్ అనేవి పిల్లలకు చెప్పేవాడిని. సో కేస్ 1 సో పేపర్ అనేది ఈజీగా వచ్చినట్లయితే సో ఎటువంటి సమ్స్ అనేవి మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కేస్ 2 పేపర్ అనేది టఫ్గా ఇచ్చేటప్పుడు మనకి ఎటువంటి సమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేస్ 3 పేపర్ అనేది మీడియంకి వచ్చేటప్పుడు అంటే మనకి టఫ్ క్వశ్చన్స్ అట్ దట్ సేమ్ టైం ఈజీగా ఉండే క్వశ్చన్స్ రెండు కూడా మిళితమై మనకి పేపర్ వస్తుంది. సో అలాంటి సమయంలో మనకి ఎటువంటి ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉంటుందనే విధంగా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే సో థర్డ్ కేస్ 3 మనకి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ పేపర్ అయితే మనకి రావటం జరిగింది. మనం ఏదైతే సిలబస్ అనేది పట్టుకోవడం జరిగిందో ఆ సిలబస్ని మనం ఎంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అప్రాక్సిమేట్లీ 99% సిలబస్ అనేది మనం చెప్పుకున్న దగ్గర నుంచే మనకి సో ప్రశ్నలు అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తీసుకుందాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి సో పర్సెంటేజ్ అనేది తీసేసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి సంశయాలు ఉండవు అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం మనకి సో ఉంటుంది. సో ఇందులో నుంచి మనకి బేసిక్ సమ్స్ ఇచ్చేటప్పుడు సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకు ఒక ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం దీనికి ఎడిషనల్గా ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. సో దానికి సంబంధించి మనకి ఏంటంటే ఒక బిట్ అనేది టఫ్గా ఇండైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది అనమాట. సో అదే మనకి రావటం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు సో క్లియర్గా మీకు కీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ దట్ సేమ్ టైం సో ప్రీవియస్లీ మనం క్లాసెస్ అనేవి ఏ విధంగా చెప్పుకున్నాం ఏంటి అనేది కూడా ఇందులో మిళితమై ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈరోజు ఎగ్జామినేషన్ పేపర్ మనం చూసుకున్నామో సో ఎగ్జామినేషన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉందండి. సో ఏదైతే మ్యాథ్స్ నుంచి ఒక 4-5 బిట్స్ అనేవి కాస్త టఫ్గా అనిపించాయి, కానీ అవి కూడా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఈజీ అనమాట. సో అది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో సెక్షన్ 2లో మనకి సో అర్థమెటిక్ నుంచి సో 41 వచ్చింది. ఇది మనకి ఐ థింక్ తెలిసినట్లయితే సో ఇంతకుముందు మనం ఐ చెప్పుకోవడం జరిగింది. సో ఇది మనకి జే అనమాట. సో బుక్లెట్ కోడ్ అనేది జే అనేసి అనుకోవచ్చు. సో అక్కడ నుంచి మనకి రావటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి డెసిమల్ ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి సమ్స్ అనేవి రావటం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. సో 31/7/16 అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని డెసిమల్ ఫార్మేట్లోకి చేంజ్ చేయమని చెప్పాడు. సో ఆల్రెడీ ఇక్కడ 31 ఉంది కాబట్టి సో ఫైనల్లీ మనం ఏంటి సో 31 పాయింట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ మనం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బి ఈ రెండు కూడా మనకి సో ఇంకా ఛాన్స్ అనేది లేదు. సో మనం రిమూవ్ చేసేవచ్చు అనమాట. సో ఫర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సి అండ్ డి 31.4375 ఉంది, 31.475 అని ఉంది. అంటే చాలా దగ్గరగా ఉండే సో ఈ వాల్యూస్ అనేవి సో ఏది రైట్ అనేది మనం చూసుకోవాలి.
సో రిమైనింగ్ మనం చూసినట్లయితే సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో 7/16 అనేది ఉంది. అంటే మనకి 16 ని 7 తో మనం డివిజన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో పాయింట్ వేసుకున్నట్లయితే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి సో 16 తో మనకి ఎన్ని టైమ్స్ అనేది మనకు అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే 16 4 సో 16 4 ఎంతమ్మా? సో 64 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 70లో నుంచి 64 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత ఉంది? సో 60 ఉంటుంది. సో అగైన్ మనం చూసుకున్నట్లయితే 16 3 సో 16 3 ఎంత వస్తుందమ్మా మనకి? సో 48 అనేది రావటం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు రిమైనింగ్ మనకి ఎంత ఉంది? సో 12 అనేది ఉంది. అంటే 43 అనేది రావడం జరిగింది. 31.43 సెట్ అయిందా? సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. సో చాలా ఈజీ. సో ఈజీగా మనం చేసే సమ్మె కాబట్టి సో ఆల్రెడీ మనం క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేది. సో చాలా ఈజీగా ఏదంటే డివిజన్ ఉంటుందో డివిజన్ చేసుకోగలిగినట్లయితే చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ సమ్ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నదే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి డైరెక్ట్గా ఒక సమ్ అనేది వస్తుంది. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి నెక్స్ట్ ఇండైరెక్ట్ సమ్ ఏదైనా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనం ఏదైతే పర్సంటేజ్ అనే ఈ టాపిక్ ఉంటుందో టాపిక్ అనేది తీసేసినట్లయితే అందులో 70% ఆఫ్ సిలబస్ అనేది తీసేసినట్టే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. సో రిమైనింగ్ ఉన్న 30% ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చాలా చాలా బేసిక్ సమ్స్ ఉంటాయి. ఆ బేసిక్ సమ్ లో నుంచే మనకి ఒక 2 బిట్స్ అనేవి ఇవ్వాలంటే సో మనకి డైరెక్ట్ గా ఒక సమ్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం సో ఇంకొక సమ్ అనేది మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకోసం చేస్తున్నానంటే సో ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన పిల్లలకు కూడా సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పేపర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సో ఇంతకు ముందు కీ అనేది సో అందరిలాగే నేను 1 by 1 స్పీడ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోయేది అనమాట. కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే కీ ఇస్తున్నానో ఫర్దర్ ఎగ్జామినేషన్ లో నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఆ తర్వాత వచ్చే పిల్లలకు కూడా ఈ కీ అనేది వాళ్ళకి ఉపయోగపడవాలి. అట్ దట్ సేమ్ టైం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. సో అందుకోసం ఈ వీడియో ఎప్పటి వరకైనా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి సో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి పర్సంటేజ్ అనే టాపిక్ అనేది తీసేసినట్లయితే 70% సిలబస్ పోతుంది. అందులో రిమైనింగ్ ఉన్న 30% నుంచి మనకి 2 బిట్స్ అనేవి ఇవ్వాలంటే సో ఖచ్చితంగా ఒక బిట్ అనేది టఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇండైరెక్ట్ సమ్ అనేది. సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ద ప్రాఫిట్ ఎండ్ ఇన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 2540 ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇన్కర్డ్ ఇన్ ద సెల్లింగ్ అట్ 1850 ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆర్టికల్ ని సేల్ చేసేటప్పుడు ప్రాఫిట్ కి సేల్ చేశాడు అనమాట. ఎంతకి సేల్ చేశాడు? 2540 రూపీస్ సేల్ చేశాడు. అట్ ద సేమ్ టైం అదే ఇంకొక ఆర్టికల్ ని మనకి ఏంటంటే 850కి సేల్ చేశాడు. అయితే ఇక్కడ ప్రాఫిట్ సేల్ చేసింది అట్ దట్ సేమ్ టైం లాస్ సేల్ చేసింది రెండు కూడా ఈక్వల్ అనమాట. ఓకేనా? సో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అట్ దట్ సేమ్ టైం అంతే లాస్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఆర్టికల్ ఎంత కొన్నాడు ఏంటి అనే దాన్ని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో మనకి ఒక ఆర్టికల్ అనేది ఉంది. సో ఆర్టికల్ ని మనకి సో సేల్ చేయమనేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతకి సేల్ చేశాడు? సో 2500కి మనకి సో 2540 సో 2540కి మనకి సేల్ చేయడం జరిగింది. సమ్ ఎక్స్ ప్రాఫిట్ కి అనేది వాడు సేల్ చేశాడు అనమాట. రైట్? సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? మధ్యలో ఉంది కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు మనకి లాస్ కూడా వీడు సేల్ చేశాడు సమ్ ఎక్స్ అనమాట. ఇది కూడా సేమే కాబట్టి సమ్ ఎక్స్ లాస్ కి వాడు సేల్ చేయడం జరిగింది. సో కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ కాబట్టి సో 1850. ఓకేనా? సో ఇది లాస్ కమ్మిన ప్రైస్, అట్ దట్ సేమ్ టైం ఇది ప్రాఫిట్ కమ్మిన ప్రైస్. ఇక్కడ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు కూడా సేమ్ కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. ఓకేనా? సో ఈ 2400 లో నుంచి 1850 అనేది మనం మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందమ్మా? 690 అనేది మనకి రావటం జరుగుతుంది అనమాట. 690 అనేది మనకి రావటం జరుగుతుంది. ఫైనల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 690/2. 2తో ఎన్ని టైమ్స్ మనకి పోతుంది? 345 టైమ్స్ మనకి పోతుంది అనమాట. సో 345 టైమ్స్ మనకి పోతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన లాసు అండ్ ప్రాఫిట్ సో రెండు కూడా మనకేంటి? సో
345 రూపీస్ అనమాట. ఓకేనా, ఒకసారి మనకి 345 రూపీస్ లాస్ కమ్మడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఒకసారి 345 రూపీస్ ప్రాఫిట్ కమ్మడం జరిగింది. ఇప్పుడు మన కాస్ట్ ప్రైస్ కావాలంటే ఈ ప్రాఫిట్ లో నుంచి ఎక్స్ అనేది మైనస్ చేసినా మనకు వచ్చేస్తుంది, లేదా ఈ 1850కి ఎక్స్ అనేది ప్లస్ చేసినా మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 345 ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందమ్మా, 2195 అనేది మనకి రావటం జరుగుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే సో 43. సో ఇది కూడా మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ నుంచి వచ్చే సమ్మె. సో ఫ్రాక్షన్స్ నుంచి కూడా మనకి సో చాలా వరకు మనకి ఇక్కడ కూడా పర్సెంటేజ్ బేస్ చేసుకుని కొన్ని సమ్స్ వస్తుంటాయి. అక్కడ కూడా మనకి పర్సెంటేజ్ పోయినట్లయితే సో మినిమం బేసిక్ సమ్స్ మనకి ఏమంటుంటాయి, ప్లస్ చేయడం, మైనస్ చేయడం, లెట్ దట్ సేమ్ టైం డివిజన్ చేయడం, మల్టిప్లై చేయడం. ఓకేనా. సో 4 ఫండమెంటల్స్ మనం నేర్చుకున్న తర్వాత వీటి మీద కొన్ని బేసిక్ సమ్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ బేసిక్ సమ్స్ ఇవన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ఏ బై బి ఈజ్ ఎ ఫ్రాక్షన్, ఓకే, ఏ బై బి అనేది ఒక ఫ్రాక్షన్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ బి మైనస్ 3 అండ్ ఏ ప్లస్ 10 బై బి మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ 10 బై 7 దెన్ ఏ బై బి ఈజ్ అని చెప్పేసి అడిగాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక ఏ ఈజ్ ఈక్వల్ బి మైనస్ 3 అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ 10 బై బి మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ 10 బై ఏ. సో ఇప్పుడు మనం డైరెక్ట్ సింపుల్ కట్లా మనం మార్చుకుందాం. సో ఏ బై బి ప్లస్ 10 బై బి. సో ఈ ఫ్రాక్షన్ మనం ఏ విధంగా అడగొట్టుకోవచ్చు కదా, మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ 10 బై 7 అనేది నేను రాసుకున్నాం. సో ఇప్పుడు ప్లస్ ఏ బై బికి మైనస్ ఏ బై బికి పోయినట్లయితే 10 బై బి ఈజ్ ఈక్వల్ 10 బై 7. అంటే 10 న్యూమరేటర్ 10 ఈజ్ ఈక్వల్ టు అవతల లాస్ట్ తీసుకుందంటే సో డినోమినేటర్ లో బి అండ్ 7 ఉందంటే బి వాల్యూ మనకి ఏమవుతుందమ్మా, 7 అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డినామినేటర్ లో మనకి సో ఏ బై బి కాబట్టి మనకి కావాల్ది సో ఏ బై బి కాబట్టి డినోమినేటర్ లో 7 అనేది ఉండాలి. సో 7 అనేది ఎక్కడ ఉంది మనకి, సో ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ గా మనం చేయవలసిన అవసరం లేదన్నమాట, టైం వేస్ట్. సో ఏ వాల్యూ కూడా మనకు కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ బి మైనస్ 3. మనకి బి వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి 7 మైనస్ 3 అనేది మనం వేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. 7లో నుంచి 3 తీసినట్లయితే ఎంత అవుతుంది, 4 వస్తుంది కాబట్టి సో ఇక్కడ 4 అనేది వేసుకోవచ్చు కదా, 4 బై 7 అదే కదా మనకు వచ్చింది. సో మనకి టైం అనేది సేవ్ చేసుకోవడానికి అది చేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రాక్షన్స్ నుంచి చాలా ఈజీ సమ్ ఇది. సో ఈ మోడల్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఒకసారి క్లాసెస్ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్ సమ్ ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. సో నెక్స్ట్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్ దెన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ విల్ బి డిక్రీజ్డ్ టు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అయితే మనకి ఒక సైడ్ స్క్వేర్ యొక్క సైడ్ అనేది సో 1 to 1 మనం మార్చుకునేటప్పుడు 1/3 అనేది మనకి తగ్గిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఒక స్క్వేర్ యొక్క పార్ట్ అనేది 1/3 అనేది సో దాని సైడ్ తగ్గిపోయినట్లయితే దాని ఏరియా అనేది ఎంత తగ్గుతుందని చెప్పేసి మనకి అడుగుతున్నాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో సైడ్ అనేది మనకి తెలిస్తే సరిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని సైడ్ అనేది 10 అనుకుందాం. అట్ దట్ సేమ్ టైం ఇది తగ్గింది కాబట్టి సో దీని సైడ్ అనేది 10 అనుకుందాం. అంటే 1/3 తగ్గిపోయింది. సో ఇది 3 times ఉన్నట్లయితే ఇది 1 time అనమాట. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా అనేది మనకి ఏమవుతుంది, సో ఏ స్క్వేర్ 30 into 30 కాబట్టి సో టోటల్ ఏమవుతుంది మనకి 900. సో దీని యొక్క ఏరియా మనకి ఏమవుతుంది, సో 10 into 10 కాబట్టి సో టోటల్ గా దీని ఏరియా ఏమవుతుంది, సో 100 అయింది. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ ఒక వైపు మనకి సో 1/3 తగ్గినట్లయితే దాని ఏరియాలో ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, సో 1/9 డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దామమ్మా. సో నెక్స్ట్ వన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది అరేంజ్ చేసినట్లయితే మనకి ప్లేస్ అనేది దొరుకుతుంది. సో ఓకే. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 660 square meters
and its breadth is 22 meters. The cost of fencing the plot at the rate of 7.50 per meter is అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఒక రెక్టాంగులర్ ప్లాట్ యొక్క సో ఏరియా అనేది ఎంతమ్మా, సో ఇది మనకి ఒక రెక్టాంగులర్ ప్లాట్ అన్నమాట. సో దీని యొక్క ఏరియా అనేది ఎంత మనకి, సో 616. సో ఇది మనకి 616. నెక్స్ట్ దీని యొక్క బ్రెత్ అనేది ఎంత ఇచ్చాడు వీడు, సో 22 మీటర్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫెన్సింగ్ అనేది మనకి కావాలని అంటున్నాడు. అంటే మనకి ఏంటి, సో దీని యొక్క ఫెన్సింగ్ అంటే ఏంటి, దీని చుట్టుకొలత అనమాట. సో చాలా సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని గురించి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో దీని గురించి నేను చాలా సార్లు ఇటువంటి సమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫెన్సింగ్ అంటే మనకి ఏంటి, చుట్టుకొలత అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ బ్రెత్ అనేది వచ్చింది, సో లెంత్ అనేది మనకి తెలిసినట్లయితే దీని చుట్టుకొలత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫెన్సింగ్ అనేది ఎంత లెంత్ అనేది వస్తుందో మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక బ్రెత్ ఇచ్చి ఏరియా ఇచ్చేసి మనకి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మోడల్ సమ్స్ అనేవి చాలా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా నేను. సో మీరు తప్పు చేస్తే నేను ఏం చేయలేను. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఆన్సర్ ఎంత వస్తుంది. సో ఇక్కడ దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో L ఇంటూ B ఈజ్ ఈక్వల్ 616, రైట్. సో ఇప్పుడు బ్రెత్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి సో 22 L ఇంటూ 22 ఈజ్ ఈక్వల్ 616. సో ఇప్పుడు సో ఫైనల్లీ L ఈజ్ ఈక్వల్ 616 బై 22. 22 ఎన్ని టైమ్స్ 616 పోతుంది, 28 టైమ్స్ మనకి పోతుంది అనమాట. అంటే మనకి బ్రెత్ వచ్చింది అండ్ లెంత్ మనకి ఎంత, సో 28. సో ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా, 2 ఇంటూ L ప్లస్ B. సో L ప్లస్ B 28 ప్లస్ 22. సో మొత్తం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 50 వస్తుంది. 50 ఇంటూ 2 అంటే మనకి ఎంత, 2 ఇంటూ సో 50 అంటే మనకి ఎంత వస్తుంది, సో 100 అనమాట. 100 స్క్వేర్ మీటర్స్ దీని చుట్టూ కూడా ఏంటి లెంత్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు ఫైనలీ, ద ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7.50 per meter అని చెప్పాడు. అంటే సో 7.50 ఒక మీటర్కి పడుతున్నట్లయితే సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది సో 750 రూపాయలు అనేది అవుతుంది అనమాట టోటల్ దానికోసం. సో ఈ అమౌంట్ అనేది సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా మీకు. సో నేను ఏం చెప్తున్నానో సో క్లియర్గా. సో ఈ క్లాస్ మీకు ఎందుకు ఇదంతా కూడా ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఫర్దర్గా మనకి ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆన్లైన్ క్లాసెస్లో క్లాసెస్ అనేవి మీకు ఎంత క్లియర్గా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అందువల్ల ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయకి సంబంధించి మనం ఆల్రెడీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన కూపన్ కోడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే దానికోసం సో ఎన్రోల్ చేసుకోవాలి, సో కొత్తగా నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాంగ్ టైమ్ బ్యాచ్ గురించి ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకున్నట్లయితే సో ఈ బ్యాచెస్లో మీరు అంటే మనకి సో ఎన్రోల్ అయితే అవ్వచ్చు కాల్ చేసినట్లయితే. సో మీకు మంచి కూపన్ కోడ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో కాస్ట్ ప్రైస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే సో కంప్లీట్ 1 year మీరు కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 46th వన్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో 46th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, సో ఏ మిషన్ కెన్ ప్రింట్ 12 pages ఇన్ ఏ మినిట్. అంటే ఒక నిమిషానికి ఒక మిషన్ అనేది సో 12 pages అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, హౌ లాంగ్ విల్ ద మిషన్ టేక్ టు ప్రింట్ 5760 pages. అయితే ఒక నిమిషానికి ఒక మిషన్ అనేది 12 పేజీలు ప్రింట్ చేస్తున్నట్లయితే 5760 పేజీలు ప్రింట్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తాం మనము, సో 5760 by 12 చేస్తే మనకి సో 12తో ఎనీ టైమ్స్ మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది అంటే 12 1s are and 480s are. సారీ, ఓకే 480, రైట్. సో 480 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు 480 అనేది సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో పేజెస్ అనేవి మనకు అవుతాయి అనమాట. సో దీన్ని కూడా మనం ఏంటంటే అంటే మనకి సో ఒక మినిట్కి సో ఇక్కడ లెక్కేసుకున్నట్లయితే 4800 కాబట్టి సో స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఒక మినిట్కి సో ఇక్కడ చూసుకున్నట్లయితే 12 pages అనేది ఇది ప్రింట్ అవుట్ చేస్తుంది.
సో 5660 పేజీలు ప్రింట్అవుట్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందని చెప్పేసి మనకి అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో 5760 బై 12 చేసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ చేసేటప్పుడు 480 అనేది రావటం జరుగుతుంది. సో మనకి ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి, సో 60 నిమిషాలు ఉంటాయి కాబట్టి సో డివైడెడ్ బై 60 చేసినట్లయితే మనకి ఏమవుతుంది, సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 8s are 48 అంటే మనకి 8 hours అనేది పడుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొత్తగా మనకి సిలబస్ అనేది యాడ్ అయ్యింది. సో ఈ సిలబస్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి ఏంటని చాలా మంది అడుగుతుంటారు. సో ఈ టైప్స్ ఆఫ్ సమ్స్ అనే మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఎవరైతే గ్రాండ్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుదాము, సో గ్రాండ్ టెస్ట్లు రాద్దాం అనుకున్న స్టూడెంట్స్కి లాస్ట్ 4 గ్రాండ్ టెస్ట్ ఆర్ 5 గ్రాండ్ టెస్ట్లో ఈ మోడల్ సమ్స్ కూడా నేను ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే గ్రాండ్ టెస్ట్ల కోసం అటెండ్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనం సో కొత్తగా యాడ్ చేసిన సిలబస్ అనేది ఏది ఉంటుందో అందులో నుంచి కూడా ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటనేది మనం సో ముందుగానే ఊహించి ఇవ్వటం జరిగిందో సో అటువంటి సమ్స్ మనకి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది అనమాట. సో ఈ మోడల్ సమ్స్ కూడా మనం ఇవ్వటం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్లీ సో దీనికి దగ్గరగా ఉండేవి. సో 360 degrees ఉండేటప్పుడు ఈ విధంగా ఉండేటప్పుడు మనం ఏ విధంగా చేస్తాం, 180 degrees ఉండేటప్పుడు ఏ విధంగా చేస్తాం, 90 degrees ఉండేటప్పుడు ఏ విధంగా వేస్తాం. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనే దాని మీద మనం కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వటం జరిగింది. సో మనం ఏదైతే ముందుగా ఊహించడం జరిగింది ఎటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి అటువంటి ప్రశ్నలు అయితే మనకి రావటం అయితే జరిగింది. సో ప్రాక్టీస్ అవ్వకపోయినట్లయితే సో వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పడం జరిగింది. సో చాలా మంది మన స్టూడెంట్స్ అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇది ఏంటి, మనకి కంప్లీట్ యాంగిల్. ఇక్కడ మనం చదివేద్దాం. ఇన్ ద ఫిగర్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి, యాంగిల్ సిఓడి అండ్ యాంగిల్ డిఓఈ రెస్పెక్ట్లీ ఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ చూడగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాల్సింది ఏంటి, సో టోటల్ ఇది కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్ అనగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియవలసింది ఏంటి, సో 360 డిగ్రీలు అనమాట. రైట్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియవలసింది. సో 360 స్క్వేర్ యార్డ్స్. సో ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని యాంగిల్స్ ఇచ్చారు మనకి, సో 1 2 3 4 5. సో 5 యాంగిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో 1 by 1 ఇక్కడ చూడండి. సో ఫస్ట్ యాంగిల్ సో ఎక్స్ అండ్ 2x అండ్ 4x అండ్ 6x అండ్ 100 అనేది లాస్ట్ అవ్వడం జరిగింది. చూద్దాం. సో ఇప్పుడు మొత్తం వీటన్నిటిని కూడా యాడ్ చేసినట్లయితే సో x plus 2x 3x 3x plus సో 3x 6x ఎంత అవుతుంది మనకి 9x 9x plus 4x సో 13x. సో 13x plus 100. సో టోటల్ యాంగిల్ ఇదే కదా. సో ఈ మొత్తాన్ని ప్లస్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి, సో 360 degrees. సో కంప్లీట్ యాంగిల్కి మనకి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఈ 100 అనేది ప్లస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది, మైనస్ చేస్తుంది కాబట్టి సో 13x ఈజ్ ఈక్వల్ 360లో నుంచి 100 మైనస్ చేస్తే 260 వస్తుంది. ఓకే, అండ్ x ఈజ్ ఈక్వల్ 260 by 13. సో 13 20 is 260. సో ఎక్స్ వాల్యూ అనేది మనకు వచ్చేసింది అంటే 20 degrees అనమాట. ఇక్కడ ఏదైతే ఈ ఎక్స్ ఉందో ఇది 20 degrees అవుతుంది. అంటే ఈ ఎక్స్ 20 degrees అవుతుంది. సో 2 into x అంటే ఏంటి, 220s are సో 40. 4 into x అంటే ఏంటి, 420s are 80. అండ్ 6 into x అంటే ఏంటి, 620s are 120. సో ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే 20 40 80 120. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చేయాల్సి అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో దీనికి సంబంధించి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏదైతే ఉంటుందో సో చాలా క్లియర్ గా మనమైతే క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే సో కొత్తగా ఎవరైనా జాయిన్ అయినట్లయితే సో మీకు అది అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ జాగ్రత్తగా సో 48 క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 angles is an obtuse angle, then which of the following is not possible? ఇందులో ఏదైతే పాసిబుల్ కాదని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ 2 angles ఈజ్ అన్ ఆబ్ట్యూస్ యాంగిల్ అని చెప్పేసి అన్నాడు. ఆబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, సో 90 degrees కన్నా ఎక్కువగా ఉండాలి, 180 degrees లోపు ఉండదు అనమాట. ఓకే, సో 180 degrees అంటే మనకి సో మీకు తెలిసింది సరళ కోణం. సో ఇప్పుడు మనకి సో ఆబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటంటే సో 180 to 90 మధ్యలో ఉండాలి.
సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 1 రైట్ యాంగిల్ అండ్ 1 యాక్యూట్ యాంగిల్. సో ఇది మనకి పాసిబుల్ అవుతుంది. సో 1 యాప్టిస్ యాంగిల్ 1 యాక్యూట్ యాంగిల్ ఇది మనకి పాసిబుల్ అవుతుంది. 2 యాక్యూట్ యాంగిల్స్ పాసిబుల్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా 90 to 180 డిగ్రీస్ మధ్యలో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో 2 రైట్ యాంగిల్స్ అనమాట. సో 2 రైట్ యాంగిల్స్ మనం తీసుకున్నట్లయితే టోటల్ గా మనకి ఏమవుతుంది 180 డిగ్రీస్ అయిపోతుంది అనమాట. ఇది మనకి స్ట్రైట్ యాంగిల్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో యాప్టిస్ యాంగిల్ అనేది కాదు. సో యాప్టిస్ యాంగిల్ అవ్వాలి కాబట్టి ఇది నాట్ పాసిబుల్. సో 4th ఆప్షన్ మనకి ఏంటి నాట్ పాసిబుల్ కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ ఆప్షన్ అనేది. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద digits of number a subtracted from the number the resulting the number is always divisible by 9. సో ఇది మనకి స్టేట్మెంట్ సమ్ అన్నమాట. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 9 అనేది మనకి సో ఆన్సర్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో తర్వాత ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సుమిత్ weighs 107 kg and Sanjay weighs 82 kg. The difference of their weights if the weight of each rounded of the nearest tens అని చెప్పేసి అన్నాడు. అయితే సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ అనేది చేసినట్లయితే నియరెస్ట్ 10 అనేది ఏంటని చెప్పి చాలా అడుగుతున్నారు. సో చాలా మంది ఏంటంటే 107 లో నుంచి 82 మైనస్ చేసినట్లయితే దానికి నియరెస్ట్ 10 అనేది చేసుకునేటప్పుడు 20, 30 రెండు కూడా నియరెస్ట్ 10s అయిపోతాయి. అప్పుడు మీకు డౌట్ అనేది వస్తుంది 20యా 30యా ఏది పెట్టాలి, ఏ పెట్టాలా డి పెట్టాలా, ఏ పెట్టాలి డి పెట్టాలా అని చెప్పేసి. సో దీనికి నేను క్లియర్ గా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి. 107 కి సో నియరెస్ట్ 10 మనకి ఏమవుతుంది సో 110. ఓకే. సో 82 కి నియరెస్ట్ 10 ఏమవుతుంది సో 80 అనేది అవుతుంది. సో 110 లో నుంచి 80 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది 30 వస్తుంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. ఓకే. సో ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలాసార్లు చెప్తాను చాలా ఈజీ. యాక్చువల్లీ ఏంటంటే మనకి అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏదైతే ఉంటే దీనికి సంబంధించి మనకి సిలబస్ లో లేదు, కాకపోతే ఇచ్చాడు అనమాట. సో నేను గ్రాండ్ టెస్ట్ లో కూడా ఈ మోడల్ సమ్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే గ్రాండ్ టెస్ట్ మోడల్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరిగిందో 10 మోడల్ టెస్ట్ లో సో కొన్ని మోడల్ టెస్ట్ లో ఈ మోడల్ సమ్స్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కూడా నేను ఇక్కడ ఇన్క్లూడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి. ఓకేనా. సో కొన్నిసార్లు ఏంటంటే అవి కూడా కొన్ని బేసిక్ సమ్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి. సో అది లేదు కదా సిలబస్ లోనని చెప్పేసి అట్లీస్ట్ బేసిక్ సమ్స్ కూడా చూడకపోయినట్లయితే సో ఇంత ఈజీ సమ్స్ నుంచి కూడా మనం ఏంటంటే తప్పులు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేటా అనలైజింగ్ నుంచి మనకి బిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ద గివెన్ బార్ చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై క్రికెట్ టీమ్స్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ బార్ ఏదైతే చార్ట్ ఉందో చార్ట్ లో మనకి సో ఒక సంవత్సరంలోని డిఫరెంట్ కంట్రీస్ అనేవి ఆడిన ఏవైతే మ్యాచెస్ ఉంటాయో వాటి గురించి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ మెనీ మోర్ మ్యాచెస్ వి ప్లేడ్ బై ఆస్ట్రేలియా దెన్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ కన్నా ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచెస్ ఎక్కువ ఆడిందని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో ఇది పాకిస్తాన్, ఇదైతే చూపిస్తుందో ఆస్ట్రేలియా. సో ఇప్పుడు ఆస్ట్రేలియా మనం చూసుకున్నట్లయితే సో 32 మ్యాచెస్ అనేది ఆడింది. రైట్. సో పాకిస్తాన్ మనం చూసుకున్నట్లయితే 24 మ్యాచెస్ అనేది ఆడింది. సో ఇప్పుడు మనం మైనస్ చేసినట్లయితే 32 లో నుంచి సో 24 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది సో 8 అనేది రావటం జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో అర్థమైంది కదమ్మా. సో ఏం చేశాను అనేది సో చాలా ఈజీగా ఉంటుంది డేటా అనలిటిక్స్ అనేది. సో కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈజీగా చేసేవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ ఫ్రాక్షన్ రిమైన్స్ ద సేమ్ ఆర్ ఈక్వలెంట్ ఇఫ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో 52nd వన్ మనకి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ద న్యూమరేటర్ అండ్ ద డినోమినేటర్ ఆర్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబర్ అదర్ దెన్ 0 అని చెప్పేసి ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ అనేది చాలా స్టేట్మెంట్స్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది. సో అందులో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ కూడా డైరెక్ట్ ఇచ్చేసేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి ఏంటంటే రైట్ ఆన్సర్. ఓకే. సో 52 అనేది చాలా ఈజీగా మనం చేసేవచ్చు అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనం సో ఇలా స్టేట్మెంట్స్ సంబంధించి ప్రశ్నలు అనేవి సో ఇవ్వడు మనకి ఎప్పుడు మ్యాథ్స్ అనేది ఇస్తాడని చెప్పేసి సో పిల్లలకి మనం ఎప్పుడు కూడా మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి, స్టేట్మెంట్స్ అనేవి పెద్దగా మీరు ఫోకస్ చేయవలసిన పర్వాలేదు అని చెప్పేసి స్టేట్మెంట్స్ అనేవి మనం పక్కన పెట్టేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కూడా ఇన్నిసార్లు ఇన్ని బిట్ స్టేట్మెంట్స్ మీద ఇవ్వటం అనేది సో ప్రీవియస్ ఇయర్ లో మనకి ఎప్పుడు జరగలేదు, కాకపోతే ఈ ఇయర్ లోనే మనకి ఇది జరుగుతుంది. సో స్టేట్మెంట్స్ మీద ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా మంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళు
ఇది తప్పు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువ చదవరు, ఎక్కువగా ప్రాక్టీస్ మ్యాథ్స్ అని కానీ ఏం చేస్తారు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువ అవుతుంది తప్ప సో ఇది చేయడం అనేది జరగదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 53rd వన్, ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ స్వీట్స్ weighing 2/3 kg ఈచ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అంటే ఏదైతే స్వీట్స్ వేయింగ్ అంటే వెయిట్ అనేది సో ఎంత ఉంటుందని చెప్తున్నాడు, ఒక్కొక్క ప్యాకెట్ అనేది 2/3 kg అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్యాకెట్ వెయిట్ అనేది 2/3 kg అనేది ఉంటుందని చెప్తున్నాడు. దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 30 kg ఆఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 30 kgలో నుంచి సో 2/8 kg ప్యాకెట్స్ అనేవి ఎన్ని వస్తాయని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని, సో 2/3 డివైడెడ్ బై సో 30 చేస్తే సో మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రాక్షన్ అనేది మనం చేయలేం కాబట్టి సో 3/2 ఇంటూ 30 చేస్తే మనకి 2 1 జార్ 2 15 జార్ మనకి క్యాన్సిల్ అయిపోయింది. 3 15 జార్ ఎంత అవుతుంది మనకి, సో 45 కాబట్టి సో 45 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. సో చాలా ఈజీ సమ్ ఇది. సో చూసుకోవాలి, మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా చేసేవచ్చు. ఫ్రాక్షన్ నుంచి చాలా ఎక్కువ సమ్స్ వచ్చేసాయి, ఇక్కడ మనకి 2 వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇది 3వ సమ్ అనుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు కూడా మనకి ఇచ్చేది ఇది కూడా ఫ్రాక్షన్ అనుకోవచ్చు. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 54 సమ్, ఇఫ్ 4392 డివైడెడ్ బై 3.66 ఈజ్ ఈక్వల్ 1200. ఓకే, దెన్ 4392 డివైడెడ్ బై 36.6 అనేది అవ్వటం జరిగింది. సో చాలా ఈజీ సమ్ ఇది. సో 43 సో ఏం చేయక్కర్లేదమ్మా మీరు. సో 4392 సో దీన్ని ఏం చేయాలి, సో 366 ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వటం జరిగింది. సో పాయింట్ అనేది ఇక్కడ 1 ప్లేస్ ముందు ఉంది, ఇక్కడ 1 ప్లేస్ ముందు ఉంది. సో ఈ పాయింట్స్ అనేవి 1 ప్లేస్ అవతలకి తీసుకెళ్ళిపోయినట్లయితే సో క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మీకు వచ్చేస్తుంది అనమాట. 366 ని ఎన్ని టైమ్స్ ఇది క్యాన్సిల్ చేస్తుంది, సో 12 టైమ్స్ అనేది పోతుంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అయిపోతుంది. సో పెద్దగా మీరు కష్టపడవలసిన అవసరం అయితే లేదు ఇది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో 55th క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇఫ్ we write all the numbers from 1 to 100, the number of times the digit 9 occurs అని చెప్పేసి అవటం జరిగింది. అంటే 1 నుంచి 100 నెంబర్స్ అనేవి మనం రైట్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ ఇది చాలా సార్లు ఈ బిట్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్స్ యాప్లో మనకి ఎగ్జామినేషన్స్ ఏ ఉంటాయి, ఎగ్జామినేషన్స్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ క్వశ్చన్ అనేది ఎక్కువ సార్లు ఇవ్వడం జరిగింది. సో పేపర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రశ్న అనేది చాలా సార్లు వచ్చింది అనమాట. రిపీట్గా వస్తూనే ఉంది. ఓకేనా, సో ఇప్పుడు 9 అనేది ఎన్ని టైమ్స్ వస్తుందని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. కొన్నిసార్లు 1 ఎన్నిసార్లు వస్తుంది, 2 ఎన్నిసార్లు వస్తుంది, 3 ఎన్నిసార్లు వస్తుంది, ఇటువంటి సమస్య మనం చాలా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు 9 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్లో కూడా చాలా సార్లు వచ్చింది ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 100 వరకు 9 అనేది ఎన్నిసార్లు ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే 9, 19, 29 ఇలా మనం కౌంట్ చేసుకున్నట్లయితే సో అప్ టు 90 వరకు మనకి 10 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది అనమాట. అట్ దట్ సేమ్ నెక్స్ట్ 91 నుంచి 100 వరకు మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 10 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది. 10 + 10 20 టైమ్స్ మనకి రిపీట్ అనేది అవుతుంది అనమాట. ఒకసారి మీరు కౌంట్ చేసుకున్నట్లయితే కౌంట్ చేసుకోండి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం 56th క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. సో ఈ పెరిమీటర్ అండ్ ఏరియా నుంచి ఇది థర్డ్ క్వశ్చన్. సో చూసుకున్నట్లయితే సో ఈ మోడల్ సమ్ అనేది కూడా మనం చాలా సార్లు మనం రిపీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది. సో ఏరియా అండ్ పెరిమీటర్స్ నుంచి మనకు వాల్యూమ్ అనే టాపిక్ అనేది తీసాడు కాబట్టి సో ఇటువంటి సమ్స్ ఖచ్చితంగా వస్తాయి, ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి సమ్స్ ఖచ్చితంగా వస్తాయి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి చాలా సార్లు నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు కానీ సో యాప్లో కానీ నేను చాలా సార్లు చెప్పడం జరిగింది అనమాట ఇది. ఓకేనా, సో ఓకే స్టూడెంట్స్, సో 56th యొక్క సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఓకేనా, సో స్క్వేర్ యొక్క పెరిమీటర్ అనేది రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్కి సమానంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆఫ్ లెంత్ 17 మీటర్స్ అండ్ బ్రెత్ 11 మీటర్. అంటే రెక్టాంగిల్ యొక్క
లెంత్ 17 మీటర్స్ ఇవ్వడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం బ్రెత్ అనేది ఇక్కడ 11 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో డ్రా చేసాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, సో దీని యొక్క పెరిమీటర్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే 2 into L plus B. ఓకేనా. సో 2 into L plus B కాబట్టి సో 2 into 17 plus 11 ఎంత వస్తుంది మనకి 28 రావటం జరుగుతుంది కాబట్టి సో 28 మనం వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో 228 సార్ అమ్మా ఎంత మనకి 228 సార్ 56. ఓకేనా. సో 56 అనేది మనకి ఏంటి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. ఇదే మనకి ఆబ్వియస్లీ సో దేని యొక్క పెరిమీటర్ అనేది స్క్వేర్ యొక్క పెరిమీటర్ కూడా ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి, సో 4 into సైడ్, సో 4 into A is equal 56 రాసుకోవచ్చు కదా మనం. సో A is equal 56/4. 4 తో మనకి ఎన్ని టైమ్స్ మనకి పోతుంది 56 అనేది, సో 14 టైమ్స్ మనకి పోతుంది అనమాట. సో 14 టైమ్స్ మనం క్యాన్సిల్ చేసినట్లయితే A is equal 14 అనేది రావటం జరిగింది. సో ఫైనలీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి A into A కాబట్టి సో 14 into 14 సార్ ఎంత మనకి ఎంత, సో 196 అనేది కాబట్టి సో 196 అనేది మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ మనం 57th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. The product of the greatest 3-digit number and the least number of 3-digit which can be formed by using digits 9, 6 and 0. అంటే 9, 6, 0 ద్వారా ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనకి ఏమొస్తుంది, సో 960. స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుంది 609. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 584640 వస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ మనం 58th వన్ మనం చూసుకున్నట్లయితే సో 30,009 అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి ఏంటి ఇక్కడ వర్డ్స్ లో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో 30,000 అంటే 10,000 and 9 ones అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఫ్రాక్షన్స్ నుంచే మనకి ఇవ్వటం జరిగింది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు మనకి, సో మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం మార్చుకుంటే 5 3/8. సో ఇది నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే మనకి ఏమొస్తుంది, సో 40 నైట్ అయింది కదమ్మా, దోమలు కరుస్తున్నాయి. సో నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం చూసుకున్నట్లయితే సో 43/8 అనేది మనకి రావటం జరుగుతుంది ఇంటూ సో 8 1/8. దీని యొక్క సో నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం మార్చుకుంటే 65/8 అనేది వస్తుంది మైనస్ సో 3 1/8. దీని నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే 25/8 అనేది వస్తుంది ఇంటూ సో నెక్స్ట్ మనకి 5/8 అంటే 45/8 అనేది మనకి రావటం జరుగుతుంది. ఓకే. సో ఈ రెండు మల్టిప్లై ఉన్నాయి, ఈ రెండు మల్టిప్లై ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే సో ఫస్ట్ మనకి 1 వస్తుంది. ఏమొస్తుంది మనకి, సో 43 and 65. ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2795 అనేది వస్తుంది. డినామినేటర్లో 8 ఉంది కాబట్టి సో 8 8s are 64. సారీ, సో 8 8s are 64 కాబట్టి 64 అనేది నేను ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది అనమాట. మైనస్ 25 into 45. సో 1125 అనేది మనకు వస్తుంది. 8 8s are 64. ఓకేనా. సో ఇప్పుడు మనం వేసుకున్నాం. సో మైనస్ ఉంది, డినామినేటర్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి 64 అనేది యాస్టేజ్ గా వేసుకుంటాం. సో ఇప్పుడు 2795 లో నుంచి 1125 అనేది మనం మైనస్ చేయవలసి ఉంటుంది. సో 1125 మైనస్ చేసినట్లయితే సో మనకి ఎంత వస్తుందమ్మా, సో 1600. సో 1670 అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 2తో సో 232s are నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే 835 టైమ్స్ మనకి సో క్యాన్సిల్ అవుతుంది 2తో మనకి. సో రిమైనింగ్ మనకి ఏముందమ్మా, సో 32 అండ్ మనకి సో ఎక్కడ వద్దు కింద చేద్దాం. సో 32 divided by 835.
సో దీన్ని మనం డివిజన్ చేస్తాం 30తో మనం 32తో మనం చూసుకున్నట్లయితే 32 అంతా మనకి సో 64 కాబట్టి సో 83లో నుంచి 64 మనం చేసినట్లయితే సో 19 అనేది రావడం జరుగుతుంది 5 అనేది కిందకి వచ్చేసింది 32 సో 6 జార్ ఇప్పుడు మనం చూద్దాం 32 6 జార్ మనకి అంతా 192 సో 192 కాబట్టి సో రిమైనింగ్ మనకి ఏమొస్తుంది సో రిమైనింగ్ సో దగ్గర వాల్యూ వస్తుంది 3 వస్తుంది కాబట్టి సో 26 సో పాయింట్స్ అనేది మనం వేసుకుంటే ఇక్కడ పాయింట్స్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి సో అప్రాక్సిమేట్లీ అన్నాడు సో అప్రాక్సిమేట్లీ మనకి 26 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది సో ఓకేనా సో మీకు క్లియర్గా అర్థమైంది కదా అండ్ ఫైనలీ 60 క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 100 రూపీస్ బేసిక్ సమ్ ఇది చాలా బేసిక్ సమ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి సో ఈజీగా వచ్చే సమ్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈజీ సమ్ అనమాట సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 100 రూపీస్ ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అండ్ ఏ షాప్ కీపర్ సేల్స్ 3 సచ్ బుక్స్ ఫర్ 275 వాట్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి అడిగాడు అనమాట అయితే ఒక షాప్ కీపర్ అన్నాడు 3 బుక్స్ అనేవి అటువంటి అమ్మినట్లయితే ఎంతకి అమ్మాడు 275 రూపీస్కి అమ్మినట్లయితే వాటికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు సో ఒక బుక్ అనేది 100 రూపీస్ అయితే 3 బుక్స్ అనేది ఎంత అవుతుందమ్మా సో 300 రూపీస్ 300 రూపీస్ వాడి కాస్ట్ ప్రైస్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి సో 275 సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ వాడు లాస్ అయిపోయాడు అనమాట సో 275 అనేది మనం మైనస్ చేసినట్లయితే 25 రూపీస్ అనేది వస్తుంది 25 రూపీస్ అనేది సో లాస్ 25 రూపీస్ అనేది సో ఆ షాప్ కీపర్ అనేవాడు లాస్ అయ్యాడు అనమాట ఓకే సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సో ఇందులో నుంచి మనకి సో ఏదైతే మనకి ఫ్రాక్షన్ నుంచి 52nd క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ అనేది మనం సో చెప్పుకోలేదన్నమాట సో చాలా మనం ఏదైతే ఫ్రాక్షన్ సంబంధించి స్టేట్మెంట్స్ కూడా చాలా వరకు మనం చెప్పుకోవడం అయితే జరిగింది ఈ స్టేట్మెంట్ అయితే మనం చెప్పుకోలేదు సో ఇది ఒక్కటి మనకి మ్యాథ్స్ నుంచి మనం చెప్పుకోలేనిది ఏదైనా వచ్చింది అంటే సో 52nd వన్ ఫ్రాక్షన్ నుంచి అబ్బో ఎన్ని సమ్స్ చెప్పుకున్నాము ఆ సమ్స్ ఏవి ఇవ్వలేదు సో ఈ సమ్ ఇచ్చాడు అనమాట సో ఆబ్వియస్లీ మనం చూసుకున్నట్లయితే సో అరౌండ్ 99% మనం ఏదైతే సిలబస్ అనేది చెప్పుకున్నామో సిలబస్ లోపల నుంచే మనకి రావడం జరిగింది అట్లీస్ట్ ఎవరైతే గ్రాండ్ టెస్ట్ల గురించి లాస్ట్ 15 days గ్రాండ్ టెస్ట్లు అటెండ్ అయ్యారో వాళ్ళైనా సరే ఆ గ్రాండ్ టెస్ట్లని ప్రాపర్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సో ఎక్కడ వాళ్ళు మైనస్ అయింది అది ప్రాపర్గా ప్రిపేర్ అయినా సరే అందులో నుంచి కూడా అరౌండ్ 95% మనకి సిలబస్ అనేది వచ్చేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది సో మీరు ఇంకెవరికైనా అర్థం కాకపోయినట్లయితే సో అక్కడ ఉంటుంది మీరు ఒకసారి ఇప్పుడు పర్చేస్ చేసుకునే వేస్ట్లు అండి అలాగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి మళ్ళీ సిలబస్ చేంజ్ చేశారు అనుకోండి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనకి ఉపయోగపడవు మళ్ళీ నేను కొత్తగా అన్ని కూడా టైప్ పెట్టుకోవాలి అప్పటికప్పుడు మనం సో అప్పటికి ఇవి ఉపయోగపడతాయో లేదో మనకు తెలియదు కాబట్టి సో మీకు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అక్కడ మీరు పర్చేస్ చేసుకొని చెక్ చేయొచ్చు అనమాట సో ఏవైతే మనం పేపర్స్ అనేవి సో ఏ విధంగా వస్తుంది ఏంటనేది మనం అనలైజ్ చేయడం జరిగిందో సో యాజ్ ఇట్ ఈస్గా మనకి పేపర్ అయితే అలాగే రావడం జరిగింది లాస్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు అనేవి చూసుకున్నట్లయితే అందులో నుంచే మనకి 97% వరకు అవే సమ్స్ అనేవి వచ్చేసాయి సో రాంగ్ సమ్స్ ఏవైనా ఉన్నాయంటే సో ఇదొక సమ్ ఉంది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఏదైతే మనం స్టేట్మెంట్కి సంబంధించి సమ్ ఇక్కడ ఒకటి వస్తుంది ఏది మనకి ఈ 49th సమ్ సో ఈ మోడల్ సమ్ సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్లు అయితే ఇవ్వుకోలేదన్నమాట సో దానివల్ల మనకి ఏంటి సో అవుట్ ఆఫ్ సిలబస్ అనేది మనకు వచ్చేయడం జరిగింది అనమాట ఓకేనా సో అదొకటి మనకి రావటం అయితే జరిగింది సో మ్యాక్సిమం అన్నీ కూడా మనం చెప్పుకోవడం అయితే జరిగింది సో మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే సో మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేయడం ఏంటంటే ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉందో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కంప్లీట్గా మనం చెప్పుకోవడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి కూడా కంప్లీట్గా మనం చెప్పుకోవడం జరిగింది సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే సైనిక్ స్కూల్కి నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయండి అమ్మ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే మనం లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే ఎలా అవ్వాలి ఏంటనేది మేము చెప్పడం అయితే జరుగుతుంది సో మంచి వాళ్ళకి ఏవైతే కూపన్ కోడ్స్ ఉంటాయో కూపన్ కోడ్స్ అనేది ప్రొవైడ్ చేసి మంచి ప్రైస్కి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ప్యాకేజెస్ అయితే రన్ అవుతాయి అనమాట సో తర్వాత కాస్ట్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు ఎన్రోల్ అయితే అవ్వండి సో రేపు మీకు ఏదైతే ప్యాసేజెస్ ఉంటాయో ప్యాసేజెస్ సంబంధించి
సో ఎక్స్ప్లెయిన్ చేయమని కావాలని అడిగినట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాము. సో దానికి సంబంధించి కీస్ ఆల్రెడీ చాలా దగ్గర మనకు కనిపిస్తుంటే ఆల్రెడీ అందరూ కూడా కరెక్షన్ చేసేసుకుంటారు కాబట్టి కావాలి అనుకున్నట్లయితే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అందరికీ కూడా మ్యాథ్స్ మీద సో నేను ఎక్కడ తప్పు చేస్తాను అనే ఇది ఉంటుందన్నమాట. దాని గురించి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం కొత్త స్టూడెంట్స్ ఎవరైనా సరే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే సో వాళ్ళకి అర్థమవుతుంది సో టీచింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు ఎంతవరకు అనలైజ్ చేయగలుగుతున్నారు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి సో ఇన్ డెప్త్గా క్లియర్గా మేము ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ మనకి 50 minutes దగ్గర వీడియో అయితే రావడం అయితే జరిగిందండి. సో మీకు అందరికీ మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఏదైతే ఈ కోర్సుకి సంబంధించిన ఆఫర్ ప్రైజెస్ ఉంటాయో అవన్నీ కూడా చాలా తక్కువ రోజుల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రతి జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. సో దానికి వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఒక కూపన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కూపన్ కోడ్ ద్వారా మీకు ప్రైజ్ అనేది చాలా వరకు డ్రాప్ అనేది అవుతుంది అనమాట. సో అరౌండ్ 50% వరకు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైన తొందరగా మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మా నెంబర్స్ ఏవైతే ఉంటాయో మా నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు ఆ కోర్సుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి 200+ మెంబర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇందులో అరౌండ్ మనకి 80% మెంబర్స్ అనేవాళ్ళు సో 85 మార్క్స్ పైన అయితే తెచ్చుకోవడం అయితే జరిగిందండి. చాలా చాలా మంచి విషయం. అట్ దట్ సేమ్ టైం 70% మెంబర్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్లోని అరౌండ్ 120 మెంబర్స్ దగ్గర ఏదైతే ఈ మార్క్స్ ఉన్నాయో తెచ్చుకోవడం జరిగింది. అరౌండ్ మనకి 90 మెంబర్స్ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవడం అయితే జరిగిందండి. సో ఇది బిగ్గెస్ట్ అయితే మనకి బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ 90 మార్క్స్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది మనకు అడగడం జరుగుతుంది, ఫోన్ కాల్స్ పెడుతున్నారు, పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఫర్దర్గా మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కామెంట్స్ ఎక్కువగా పెడుతున్నారు అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి. సో మీకు చాలా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 200 మెంబర్స్లోని 90 మెంబర్స్ అంటే అరౌండ్ 45%, 48% దగ్గర అయితే ఉంటుందన్నమాట. వీళ్ళందరికీ కూడా 90% అనేది మార్క్స్ అయినా వచ్చాయి. అంటే 90 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరిగింది. 90 మార్క్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. వీళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అదేంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటని నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అట్ ద సేమ్ టైం ఈ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చేస్తుంది అంటే అది కూడా కాదు. సో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ సీట్ రాదు. సో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది. సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ గురించి దాని గురించి నేను ఇంకొక వీడియో అనేది చేస్తాను అనమాట. సో మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఫర్దర్గా ఏ న్యూస్ ఉన్నా సరే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో ఫస్ట్ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ప్రతి ఒక్కరికి కూడా సీట్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 90 మెంబర్స్ ఉన్నారు కదా, 90 మెంబర్స్ కూడా సీట్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం ఇందులో నుంచి ఎంతమందికి సీట్స్ వస్తాయని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే సో అరౌండ్ 280 మెంబర్స్ దగ్గర 130 మెంబర్స్ పైన 90 మార్క్స్ దాటి వచ్చాయి. కానీ అందులో నుంచి సీట్ సంపాదించిన వాళ్ళకి కేవలం 82 మెంబర్స్ మాత్రమే సీట్ వచ్చిందనమాట. అంటే ఎంతమంది తులిపోయారో చూడండి. సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఫ్యాక్టర్స్ అన్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో మనకి సీట్ రాకపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అది మీకు చేసి పెడతాను. ఓకే.